వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు గడుస్తుంది. ఈ సందర్భంగా మనతో మాట్లాడేందుకు సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం గారు కూడా మనతోనే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు గడుస్తుంది. అంటే సూలూరుపేట నియోజకవర్గంలో ఈ 100 రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? ఏమేం చేశారు? ఆర్టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి నమస్కారాలు. మరి మా నాయకుడు, మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు సూలూరుపేట శాసనసభ్యురాలయ్యి ఆ మొట్టమొదట సాధించిన విజయం ఏంటంటే, నేనైనా పసల పింఛలే అయినా పర్సారత్నం అయినా లేదా సంజీవ్ అయినా సూలూరుపేట నియోజకవర్గం సూలూరుపేట పట్టణంలో ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్స్లో నివాసం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆమె మమ్మల్ని అందరినీ కూడా, కుటుంబ సభ్యులను అందరూ కూడా చెప్పినా కానీ అనుకుంటా, సూలూరుపేట పట్టణంలోనే సూలూరుపేట హెడ్ క్వార్టర్స్లోనే కాపురం ఉండాలని చెప్పని మొట్టమొదట తీసుకున్న దృఢమైన నిర్ణయం. తర్వాత ఇక శాసనసభ్యురాలు అయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అనేక కార్యక్రమాల్లో కానీ ప్రజా సమస్యలు కానీ ఇచ్చే దాంట్లో ముందుంటుంది, అందరికి అందుబాటులో ఉంటుంది, అందరూ మనల్ని పొందుతూ ఉంది. ఏ కార్యక్రమం ఎవరు పిలిచినా అటెండ్ అవ్వడం, అందరి ద్వారా మంచి అనిపించుకుంటూ ప్రజల్లో మమేకం తిరుగుతూ ఉంది. మరి ఇక శాసనసభ్యురాలు అయిన తర్వాత మా ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం ఎమ్మెల్యే గారు మీరు చెప్పండి. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఈ 100 రోజుల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పండి? అందరికీ నమస్కారం. ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు గడిచింది. ఈ 100 రోజుల్లోని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన చెప్పిన విధంగానే అందరికీ పెన్షన్లు పంపిణీ, మొదటి నెలలోనే 7,000 పెన్షన్ అందించారు. అలాగే తర్వాత ప్రతి నెలలోనూ 4,000 పెన్షన్లు అధికారులు, ఎమ్మెల్యేస్ అందరూ కలిసి వెళ్ళి పెన్షన్ పంపిణీ జరుగుతున్నాయి. ప్రతి నెల 1వ తారీఖునే పెన్షన్ జరుగుతుంది, పెన్షన్ పంపిణీ జరుగుతుంది. అలాగే ఆయన చెప్పినట్టు ఇవాళ అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ఈరోజు 203 అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. మా నియోజకవర్గంలో 2, ఒకటి నాయుడుపేట, ఒకటి సూలూరుపేట, రెండు చోట్ల అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతున్నాయి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు పేదలకి తోడుగా ఉండాలని, ఆయనకి పేదల గురించి ఎక్కువ కన్సర్న్ ఉండడం వల్లే గత ప్రభుత్వం వాళ్ళు అన్న క్యాంటీన్లు ఆపేసినా కూడా ఆయన మన రాష్ట్రం 11 లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా సరే అది పేదవాడికి అడ్డు కాకూడదని, ఒకటి పెన్షన్లు కానీ అలాగే ఇప్పుడు అన్న క్యాంటీన్లు 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇప్పుడు మనం చూసిన విజయవాడలో ఫ్లడ్స్ వస్తే ఆయన 12 రోజులు బస్సులోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేశారు. ఇదందరం మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. కాబట్టి ప్రజల నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆయన ప్రతి మీటింగ్లో మాకు ఎమ్మెల్యేస్గా మాకు ఇచ్చే సూచనలు ప్రజల్లో ఉండాలి, ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజలు కష్టాలన్నీ తెలుసుకొని మనం దాన్ని బట్టి వర్క్ చేయాలని మాకు చెప్తూ వచ్చారు. మేము కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాం. మాలాంటి వాళ్ళు 20 మెంబర్స్ వరకు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ప్రతి ఒక్కరికి ఆయన చెప్పేది ప్రజల్లో ఉండాలి, డెవలప్మెంట్కి ముందుకెళ్ళాలని. సో ఆయన ఆదేశాల మేరకు మేమందరం వర్క్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటుపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మా వంతు కృషి మేము చేస్తున్నాము. ఇంకా మా నియోజకవర్గానికి వస్తే ఎక్కడ ఏ కంప్లైంట్ వచ్చినా నేను వెళ్ళి చెక్ చేసి వస్తున్నాను. స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అంగన్వాడీ స్కూల్స్ కావచ్చు, ఇవన్నీ మేము వెళ్ళి చెక్ చేసి అక్కడ ఉన్న ఫాల్ట్స్ అన్ని మేము అధికారులకు అందజేస్తున్నాము అవి కరెక్ట్ చేసుకోవడానికి. అలాగే మా నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్కొక్క మండలానికి
2 లక్షల చొప్పున 2 12 కోట్లు. 12 కోట్లు మా నియోజకవర్గానికి అందించారు ఎల్ఆర్జిఎస్ వర్క్స్ కోసం. అలాగే గతంలో వచ్చిన ఫ్లడ్స్ వల్ల ఈ చెరువుల రిపేర్ కోసం, నది కాలువ రిపేర్ల కోసం, డ్యామేజ్ల కోసం 5 లక్షలు మంజూరు చేశారు. 5 కోట్లు చేశారు. అలాగే ఈ పంచాయతీ రాజ్లోని గ్రామీణ రోడ్ల కోసం, అలాగే పల్లెల్లోని శ్మశాన రోడ్ల కోసం ప్రతిపాదన ఇచ్చాము. అలాగే డివి సత్రంలోని చెక్ డ్యామ్ కోసం 6 కోట్లు ప్రతిపాదన అందించాము. అలాగే గ్రాయిన్ కోసం 20 కోట్లు ప్రతిపాదన అందించాము. అన్నీ వచ్చిన తర్వాత సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి. విజయశ్రీ గారు, ఒకటి మీ నాన్నగారు ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఆయన వివాదరహితుడు, ఎక్కడ వివాదాలకు దూరంగా ఉంటేనే సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు సార్, 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు. అయితే మీకు చూస్తూనే ఉన్నారు కదా, రాజకీయం అంటే చాలా కష్టము, రకరకాలుగా ఉంటుంది. మీరు ఎలా, మీకు అసలు మైండ్లో ఆ బీజం మీ నాయనే వేసారా, లేదంటే మీరే ఇది చేశారా? వృత్తిరీత్యా మీరు డాక్టరు, ఇవన్నీ వదిలేసి ఎందుకు మళ్ళీ రాజకీయాల్లోకి, నాన్నబాటలోకి రావాల్సి వచ్చింది? నేను చిన్నప్పటి నుంచి నాన్నగారు రాజకీయం చూస్తూనే పెరిగాను. కానీ నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే మొదటి నుంచి లేదండి. నేను నా చదువు, నా ఉద్యోగమే నేను చూస్తున్నాను. కానీ యువతకి, మహిళలు ముందుకు రావాలని, వాళ్ళ వల్ల మన రాష్ట్రం బాగుపడుతుందని చంద్రబాబు నాయుడు గారు నమ్మి మాకు యువతగా, మహిళగా ఒక అవకాశం ఇచ్చారు. అది కూడా నాన్నగారి పనితీరు చూసే ఆయన కుటుంబం నుంచి వచ్చిన నన్ను చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నాన్నగారి బాటలోనే నడుస్తూ ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడుస్తారు. మా సూలూరుపేటలో అంటే గత 40 సంవత్సరాల నుంచి చూసుకుంటే అక్కడ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఎవరు అక్కడ అసలు నివాసం అనేది పెట్టలే. గూడూరో, నెల్లూరో, లేదంటే నాయుడుపేట, తిరుపతి ఉండేవాళ్ళు. మీరెందుకు గెలిచిన వెంటనే ముందు ఇల్లు అక్కడ తీసుకొని అక్కడి నుంచే పనులకు శ్రీకారం చుట్టారు? అంటే ఏ ఉద్దేశంతో అక్కడ పెట్టారు? ఎవరు చేయని పని మీరు చేశారు? నాకు సీట్ వచ్చిన వెంటనే నేను అనుకుంది, ఒకవేళ నాకు జనాలు అధికారం ఇస్తే, ఒకవేళ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం నాకుంది మొదటి నుంచే. సో నేను ప్రచారంలో తిరిగిన ప్రతి చోట నేను చూస్తూనే ఉన్నాను. 5 సంవత్సరాలుగా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. రోడ్స్ కానీ, ఇల్లులు కానీ. చాలామంది ఎమ్మెల్యేని కలవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అంటే కలిసే అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి నియోజకవర్గంలో ఉంటే మనకు ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళు మనకు నేరుగా వచ్చి చెప్తారు, అండ్ మనకు తెలుస్తూ ఉంటాయి చుట్టుపక్కల ఏం జరుగుతుంది. కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే సూలూరుపేట నియోజకవర్గంలో ఇల్లు తీసుకుంటాం. అదేవిధంగా సూలూరుపేటకు ఈ పక్షుల ఇది ఉంది, వీటి డెవలప్మెంటు చాలా వరకు జరగలే. మీ హయాంలో కూడా జరిగాయి. ఇప్పట్లో మీరు దాని మీద దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి? దాని గురించి మొన్న కలెక్టర్ గారితో కూడా మీటింగ్ అయిందండి. నేను అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పాను. సో ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు డెవలప్ చేయడానికి కలెక్టర్ గారు కూడా వస్తానన్నారు. వచ్చి చూసి ఖచ్చితంగా దాన్ని డెవలప్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఈ పట్టపాలాలు ఎక్కువ సముద్ర తీరంలో ఉండేవాళ్ళు, కొన్ని దీవులు ఇప్పుడు కూడా అది, దానికి మీరు ఆల్టర్నేటివ్ ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయి? అంటే అక్కడ సాల్ట్ వాటరు, సూలూరుపేటలో కూడా చాలా వరకు సాల్ట్ వాటర్ అంటున్నారు, వాటి మీద ఏమైనా దృష్టి సారించారు? ఓకే. అది ఆ రోజు ఎమ్మెల్యే గారు పోయి అటెండ్ అయ్యారు. 100 కోట్లతో దాన్ని ఈరోజు పూర్తి తీసేదానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మొత్తం 100 కోట్లు. ఓకే 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 ఓకే. అలాగే అంటే ఒక ఏడాది కిందట కరెక్టు ఈ నెల అనుకుంటా 9వ తేదీ చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో జైల్లో ఉన్నారు. పెద్ద ఎత్తున జనాలు కూడా అక్రమంగా అరెస్ట్ చేశారండి, పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, కళ్ళతో నీళ్లు పెట్టడం, గందరగోళం చేశారు. అదే నిన్న మళ్ళీ 9వ తేదీ మొత్తం విజయవాడ, కృష్ణా జిల్లా మొత్తం మునిగిపోయింది. మునిగిపోయినప్పుడు ఆయన బస్సుల్లోనే ఉండి, బస్సులోనే ఇది చేస్తే ఆయన కోసం, ప్రజల కోసం మళ్ళీ ఆయన ఇది చేశారు.
అంటే చంద్రబాబు నాయుడు విధానం రాజకీయ ఒక స్టెప్ ఎలా చూస్తారు మీరు? అది రాష్ట్ర ప్రజలందరికీ భారతదేశం అంతా కూడా తెలిసిందే, ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ కూడా అవును సార్. ఆయనకి సంఘీభావం తెలియజేశారు. మన ఐటీలో పనిచేసే వాళ్ళంతా. సార్ మరి అదేవిధంగా ఆయన అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేసినారని చెప్పని రాష్ట్రం అంతా ఖండించారు. తెలుగుదేశం కేడర్ అయితేనే అందరూ కూడా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. దాంతోనే ప్రభుత్వం కానీ కోర్టులు కానీ తెలుసుకొని ఆయన్ని విడుదల చేశారు. అదేవిధంగా ఇప్పుడు మొన్న 2024లో సూపర్ 6 అని చంద్రబాబు ప్రకటించారు. ఒక పక్క నుంచి ఇప్పుడు పింఛన్లు 30వ తేదీ ఇస్తున్నారు. అదేవిధంగా దీపావళికి గ్యాసులు కూడా ఇస్తామంటారు. అన్న క్యాంటీన్లు ఇచ్చేసారు మొత్తం. ఒక పక్క నుంచి చేసుకుంటా వస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అయితే మరో పక్క నుంచి వైసీపీ విమర్శలు అయితే చేస్తూ ఉంది. దాన్ని ఎలా చూస్తారు? ఈ రాష్ట్రం 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా చూస్తూ పట్టాల మీద నడిపిస్తున్నారు. ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం బాటలో కానీ ఎక్కడ వెనకేయడం లేదు. ఇప్పుడు పెన్షన్లు అయితే 30వ తారీఖు ఇవ్వడం, 6 గంటలకంతా అందరినీ కేడర్ ఉన్నాయి. అదేవిధంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసి అందరిని పంపించడం. అదేవిధంగా ఈ గ్యాస్ 3 సిలిండర్లు రేపు 2వ తారీఖు నుంచి దివాళీ నుంచి ఇవ్వడం. అదేవిధంగా కొత్త పెన్షన్లు తొందరగా రాయమని చెప్పి అక్టోబర్ నుంచి పెన్షన్లు రాయమంటాం. అమ్మఒడి ఇవి కూడా గైడ్ లైన్స్ తయారు చేస్తూ ఉన్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సూపర్ 6 పథకాలు ఏదైతే అమలు చేశాడో, అదే అనౌన్స్ చేశాడో వాటిని అన్నీ కూడా తప్పకుండా అమలు పరుస్తాడని మాకు పూర్తి విశ్వాసం ఉంది. సూళ్ళూరుపేటలో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? ప్రజలు చాలా కాలం నుంచి దీర్ఘకాలం నుంచి ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏముండి? ముఖ్యంగా రోడ్లండి. ప్రచారం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు మనకు నియోజకవర్గంలో వస్తున్న కంప్లైంట్లు రోడ్లు సరిగ్గా లేవు, గుంతలు పడిపోవడం కానీ, రోడ్లు సరిగ్గా వేయకపోవడం. ఎప్పుడో వేసిన రోడ్లు కాబట్టి 5 సంవత్సరాలు రోడ్ల మీద ₹1 కూడా చర్చించాల వైసీపీ ప్రభుత్వం. ఆ రోడ్లు మొత్తం గుంతలమయంగా ఉన్నాయి. ఎప్పుడో 10 సంవత్సరాల ముందు టీడీపీ ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన ఇళ్ళే అన్ని ఉరుస్తున్నాయి, అన్ని డ్యామేజెస్ ఉన్నాయి. కొత్త ఇళ్ళు ఎవరికి శాంక్షన్ చేయలేదు. ఈ హౌసింగ్ ఇల్లు కట్టిన వాళ్ళకు కూడా ఏవి బిల్స్ ఏవి రాలేదు. సో ముఖ్యంగా మనకు వచ్చే సమస్యలు ఈ రోడ్లు ఒకటి, ఇల్లు, అలాగే తాగునీరు సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా సూళ్ళూరుపేట నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. సో వీటన్నిటి మీద ఎక్కువగా మేము దృష్టి పెడుతున్నాము. అలాగే నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగా ఉంది. సో దాని గురించి కూడా మేము యువతకి జాబ్స్ కోసం మేము అన్ని రెడీ చేస్తాం. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అన్ని కంపెనీలకి చెప్పి యువతకంతా ఉద్యోగ అవకాశాలు తెప్పిస్తాం. అన్ని అంటే సూళ్ళూరుపేట నియోజకవర్గం పక్కన మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అంటే ఇంటికొకరు ఉద్యోగంలో ఇది చేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ సెటిల్ అవుతారు. అదేవిధంగా మీరు ఒక వైద్యురాలుగా మీరు అంటే వేరే వేరే డిసీజులు వస్తున్నాయి ఇప్పుడు, అంతా వైరల్, ఎలాంటి దృష్టి పెడుతున్నారు వైద్యపరంగా? ఇప్పుడు కొత్తగా వచ్చేది డెంగ్యూ ఫీవర్స్ అవి వస్తున్నాయి. సో దానికి పరిసరాలు అంటే ప్రతి వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళు చుట్టుపక్కల నీట్గా హైజీన్గా పెట్టుకోగలిగితే, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మేము ఆదేశాలు ఇచ్చాము క్లీన్నెస్ హైజీన్ మెయింటైన్ చేయమని. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ చుట్టుపక్కల క్లీన్లీనెస్ ఉంచుకుంటే ఈ డిసీజెస్ ఏవి దగ్గరికి రాకుండా ఉంటాయి. అలాగే మున్సిపాలిటీ వాళ్ళకి మనం చెప్పాము డ్రైనేజ్ క్లీనింగ్ కానీ, డ్రైనేజ్ క్లీన్ చేస్తూ వెళ్ళమని, రోడ్స్ అలాగే ఎక్కువ డస్ట్ లేకుండా. అలాగే మన నియోజకవర్గంలో డంప్ కూడా త్వరగా తీసేయమని కూడా ఆదేశాలు ఇచ్చామండి. కొద్ది రోజుల్లోనే అన్ని జరుగుతుంది. ఇప్పుడు మీరు సూళ్ళూరుపేట నియోజకవర్గం మొత్తం తిరుగుతుంటారు కదమ్మా. మీకు అంటే ఫాదర్ ఇంట్లోనే ఉండొచ్చు, మీరే ఎమ్మెల్యే కాబట్టి మీరు తిరుగుతూ ఉంటారు. సమస్యలు వస్తాయి, ప్రధానమైన సమస్యలు. నాన్నగారితో డిస్కషన్ చేస్తారా? చేసే నిర్ణయం తీసుకుంటామండి. కొత్తగా వచ్చాం కాబట్టి నాన్నగారు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయన సలహాలు తీసుకొని ముందుకెళ్తాం. నేను గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగాను. మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు యువతకి అవకాశం ఇవ్వాలా, మా లోకేష్ బాబు గారు యువతకి 40% సీట్లు కేటాయిస్తారు ఆయన మహానాడులో ఏ విధంగా అయితే ప్రకటించాడు.
దాన్ని అమలుపరిచే దాంట్లో నేపథ్యంలోనే మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి టికెట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇక్కడ ఉండే క్యాడర్ ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, 5 సంవత్సరాల నుంచి ఎవరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఇక్కడ మన ఎన్నికల్లో ఎవరు పనిచేశారు అనే విషయం నాకు తెలుసు కాబట్టి కొన్ని నన్ను సలహాలు అడుగుతూ ఉంటుంది, నేను చెప్తాను. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా మీరు టీడీపీలో పనిచేశారు. 2019లో పరశురత్నం గారు ఓడిపోయిన తర్వాత ఎవరు కూడా తెలుగుదేశం జెండా పెట్టేదానికి సులూరుపేట నియోజకవర్గంలో ముందుకు కాదు. ఆ టైంలో నన్ను 2020లో నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. నేను వచ్చి కేడర్ని సమాయత్తం చేసుకుని ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి అనేక పోరాటాలు చేశాం, అనేక సభలు పెట్టాం, అనేక గ్రామాలు తిరిగాం. అవన్నీ చేసిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక కేడర్ ఏర్పడింది, ఒక బలం చేకూరింది. సుబ్రహ్మణ్యం గారు, ఇంకొకటి ఏంటంటే మీరు అంటే 2014 నుంచి పార్టీలో నమ్ముకున్నారు, కష్టకాలంలో కూడా పార్టీలోనే ఉన్నారు. అయితే మీ వాళ్ళ మీద చాలా అక్రమ కేసులు పెట్టారు, సతాయిచ్చారు మొత్తం. ఈరోజు మీరు అధికారంలో వచ్చారు, మీ దగ్గర కూడా రెడ్ బుక్ తెరుస్తారా? మా నాయకుడు ఒక కేసులు చేసి ఇచ్చాడు ఎమ్మెల్యే గారికి కానీ, అదేవిధంగా మాకు కేడర్కి కానీ ఎవరు కూడా ప్రతీకార చర్యలు ఉండకూడదు, ఎవరు కూడా హరాస్మెంట్ చేయకూడదు. ఏ ఒక్క మనిషిని కూడా మీరు అభివృద్ధి సంక్షేమం పట్ల మీరు పోటీ పడండి, కానీ వీటిలో ఎవరితో పోటీ పడొద్దని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా మేము నడుచుకుంటున్నాం. నేను ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత ఈ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అక్రమ కేసు అనేది ఎక్కడ పెట్టనీయలేదు, నేను దాన్ని ఎదుర్కొన్నా ఎక్కడికక్కడ. అందువల్ల అవి ఇప్పుడు రాలా. లాస్ట్గా సూపర్ 6 చేయలేరు, ఫెయిల్డూరు, ఈ 100 రోజులు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్డూర్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు ప్రజలకు ఈ సూపర్ 6 పథకాల మీద ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? సూపర్ 6 పథకాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఊరికే ప్రకటించలేరు, ఆయన అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మీద నిలబడే మనిషి. నేను మొదట్లోనే చెప్పాను, మన రాష్ట్రంలో ఇప్పటివరకు 11 లక్షల కోట్లు అప్పు ఉన్నా సరే ఆయన ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెల నుంచి ఆయన చెప్పింది ఏప్రిల్ నుంచి పెన్షన్ పంపిణీ 1000 రూపాయలు పెంచుతామని ఆయన చెప్పినట్టే ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు ప్రతి ఒక్కరికి అందించారు. అది ఒక రోజులోనే సాయంత్రం లోపే అన్ని పెన్షన్లు అందాయి. అలాగే ఆయన చెప్పినట్టు అన్న క్యాంటీన్లు మళ్ళీ ఓపెన్ చేశారు. ఇంకా ఈ దివాళీకి గ్యాస్ ఆయన చెప్పిన 3 సిలిండర్లు కూడా వస్తాయి. అలాగే ఆయన చెప్పిన అమ్మ ఒడి అన్ని కూడా తల్లికి వందనం, ఫ్రీ బస్సు అది కూడా అన్ని కూడా వస్తాయి. కొంచెం టైం తీసుకుంటది, అంటే పార్టీ కొంచెం కష్టాల్లో ఉంది. అవి వచ్చే లోపే మనకు విజయవాడలో వరదలు వచ్చాయి. దానికి చాలా చంద్రబాబు నాయుడు గారి కష్టం కానీ, అలాగే అందరూ డొనేషన్స్ ఇవ్వడం వల్ల అక్కడ కొంత ఇదైంది. సో తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6లో ఉన్నవన్నీ నెరవేరుస్తారు. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ డెవలప్మెంట్ని అలాగే సంక్షేమ పథకాలను కూడా చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినారు. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.